Hi friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. సో ఇవాళ మనకి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఒకసారి చూడండి. డ్రాగన్ ఎలిఫెంట్ ట్యాంగో తర్వాత వందన రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ డ్రాగన్ ఎలిఫెంట్ ట్యాంగో మనకి చైనా భారత్ గురించి అనమాట. దీన్ని డిస్కస్ చేద్దాం. తర్వాత వందన అనే ఆవిడ హాకీ ప్లేయర్ అనమాట. ఆవిడ రిటైర్మెంట్ ప్రకటించింది. ఆవిడ స్పెషాలిటీ ఏంటనేది చూద్దాం. తర్వాత ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 పథకాల పట్టిక చూద్దాం. ఇండియా ఇంక్డ్ బుక్ ఇది, దీని గురించి డిస్కస్ చేద్దాం. సర్హుల్ పండగ, టైగర్ ట్రయంఫ్, పాట్నా అర్రా ససారం కారిడార్ మరియు కోసి మెచ్చి, వీటి గురించి ఇవి మెయిన్ మనకి ఉన్న ముఖ్య కాన్సెప్ట్స్. దీంతోపాటు కొన్ని అడిషనల్గా కూడా డిస్కస్ చేద్దాం. వెళ్ళిపోదాం. ముందుగా డ్రాగన్ ఏనుగు కదా, ఏంటిది, ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే మనకి స్పెషాలిటీ డ్రాగన్ ఏనుగు. డ్రాగన్ అంటే చైనా అని, ఏనుగు అంటే ఇండియా సింబల్ అనమాట. ఇండియా, ఈ రెండింటి మధ్య దౌత్య సంబంధాలు ఉంటాయి కదా. ఈ దౌత్య సంబంధాలకి 75 సంవత్సరాలు అయిందనమాట. ఈ దౌత్య సంబంధాలు స్టార్ట్ అయ్యి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా క్సీ జిన్పింగ్ ఉన్నారు కదా, చైనా అధ్యక్షుడు, ఆయన భారత అధ్యక్షురాలు మనకి ద్రౌపది ముర్ముకి ఒక సమాచారాన్ని పంపించారనమాట. దానిలో ఈ పర్టికులర్ డ్రాగన్ ఎలిఫెంట్ ట్యాంగో అని పేర్కొనడం జరిగిందనమాట. ట్యాంగో అంటే ఏంటి అని అంటే, ఈ ట్యాంగో అనగానే ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది కదా అనుకోకర్లేదు. ట్యాంగో అనేది మనకి దక్షిణ అమెరికాకి చెందిన ఒక డ్యాన్స్ మోడల్ అనమాట. దక్షిణ అమెరికాకు చెందిన ఒక చాలా ప్రత్యేకమైన డ్యాన్స్ అనమాట, నృత్యం అనమాట. డ్యాన్సే అందాం, డ్యాన్స్ మోడల్ అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఇండియా చైనా రెండు కనుక కలిసికట్టుగా కనుక పనిచేస్తే వీళ్ళకి అసాధ్యమైనది ఏదీ లేదు అనేది దాని మీనింగ్ అనమాట. రెండు డ్యాన్స్ చేస్తున్నాయని మీనింగ్ అనమాట. ట్యాంగో అంటే డ్యాన్సింగ్ అనమాట. ఎందుకు, ఎలా డ్యాన్స్ చేస్తున్నాయనంటే అభివృద్ధి పరంగా డ్యాన్స్ చేస్తున్నాయి, అభివృద్ధి పరంగా ముందంజలో ఉన్నాయనేది దాని మీనింగ్ అనమాట. కాబట్టి ఇలాంటి సమయంలో ఏమవ్వాలి, మన దౌత్య సంబంధాలని కంటిన్యూ చేసుకుంటూ ఇంకా మనము ఫాస్ట్ గ్రోయింగ్ స్టేజ్ నుంచి డెవలప్డ్ దేశంగా మారాలి అనేది ఆకాంక్ష అనమాట, కోరిక అనమాట. చైనా అంత పెద్ద దేశం, బాగా మనకంటే అభివృద్ధి పరంగా ఉన్నా కూడా అధిక జనాభా వల్ల అభివృద్ధి చెందిన దేశంగా దాన్ని ట్రీట్ చేయరు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదటి దేశంగా చెప్పుకోవాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మొదటి దేశం చైనా, అంతేకాని అభివృద్ధి చెందిన దేశం కాదు. ఎందుకంటే జనాభా ఎక్కువ కదా, దట్ ఇస్ ద కాంటెక్స్ట్. ఆ సందర్భంలో వాడారు. ఇది ఇప్పుడే కాదు ఈ పదం వాడడం. డ్రాగన్ ఎలిఫెంట్ ట్యాంగో అనేది మనకి మార్చిలో కూడా మన దౌత్య సంబంధాలు జరిగేటప్పుడు ఈ వర్డ్ని వాడడం జరుగుతోంది. అగ్రీడ్. సో ట్యాంగో అంటే దక్షిణ అమెరికాకు చెందిన డాన్స్ మోడల్ అనమాట, నృత్యం అనమాట. దట్ ఇస్ వన్. చలో వెళ్దాం. ఇది కూడా గుర్తుంచుకోవాలి. 75 సంవత్సరాలు మనకు క్వశ్చన్ ఇలాగే అడుగుతాడు. ఏ దేశంతో భారతదేశానికి 75 సంవత్సరాల దౌత్య సంబంధాలు ప్రస్తుతం కంప్లీట్ అయ్యాయని అడుగుతాడు, పూర్తయ్యాయని అడుగుతాడు. ఏ దేశం? చైనా డౌట్ వచ్చేస్తుంది. 70 సంవత్సరాలు మనకి దౌత్య సంబంధాలు ఉన్నాయా? ఎందుకంటే ఎప్పుడు ఫైట్ జరుగుతూ ఉంటుంది కదా, బార్డర్ కంట్రీలు కదా, కాబట్టి డౌట్ వస్తుంది. కానీ చైనా ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఖేలో ఇండియా పారా గేమ్స్ అంటే చెప్పక్కర్లేదు, పారా గేమ్స్ అంటాం. పారా అంటే జనరల్గా డిజేబుల్డ్, వికలాంగులు ఆడేదన్నమాట. ఇక్కడ ఈ పట్టికలో మనకి గేమ్స్ పథకాల పట్టిక కనుక ఒకసారి చూద్దాం. కన్ఫామ్గా ఒక మార్క్ తీసుకొచ్చే ఏరియా ఇది. ఇప్పుడు ఎగ్జామ్స్ ట్రెండ్ చూసి చదువుకోవాలి మనం. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఎగ్జామ్ ట్రెండ్ చూసి చదువుకోవాలి. మూస ధోరణిలో ఎప్పుడో స్టాక్ ఇష్యూస్ అడిగారని ఎప్పుడు స్టాక్ చదవకండి. కరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తున్నాడు. మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ నుంచి కానిస్టేబుల్ ఎగ్జామ్ దాకా చూడండి, అన్నింట్లో మనకి కొత్తగా వస్తున్న అంశాలని బాగా క్రోడీకరించి వాటి మీద ఫోకస్ చేసి అడుగుతున్నాడు.
మూస ధోరణిలో ఎప్పుడో అది పుట్టినప్పటి నుంచి ఆర్గనైజేషన్ ఎప్పుడు పుట్టింది, ఎవరు వచ్చారు, అవే రిపీటెడ్గా అక్కర్లేదు. నీట్గా చాలా క్లియర్గా చదవండి, పాయింట్ని క్లియర్గా చదువుకోండి. ఎందుకు అనంటే ఆ చెప్తున్నప్పుడు కూడా మీరు రాసుకునే పాయింట్స్ కూడా నీట్గా ఏ పాయింట్ కావాలి, ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్కి తెలియాల్సిన అంశం అది. అంటే మనకి స్మార్ట్ వర్క్ చేయడానికి నేర్చుకోవాలి, హార్డ్ వర్క్ వద్దు. 100 పేజీలు చదివినా వచ్చే క్వశ్చన్ ఒకటే అయి ఉండి దానిలో కావాల్సిన హైలైట్ పాయింట్లు ఒక 5 పేజీలు చదివి దాని నుంచి వచ్చే క్వశ్చన్ ఒకటైనప్పుడు ఎవరికి గుర్తు ఎక్కువ ఉంటుంది? తక్కువ పేజీలు స్మార్ట్గా చదివిన వాడికి గుర్తుంటుంది. స్మార్ట్గా చదవండి, హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేయండి. ఎలా ఉండాలంటే హార్డ్ వర్క్ అంటే ఓ నోట్సులు రాసేసేసి ఇవి కాదు, వాటిని స్టైలిష్గా చదవండి. ట్రెండ్ మారుతోంది, ఎగ్జామ్స్ స్టైల్ మారుతోంది. కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా చాలా మంచి స్ట్రాంగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఏంటి అంటే ఎగ్జామ్ ధోరణిని బట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆలోచనలు ఉండే విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి. దట్స్ అ పాయింట్. చలో వెళ్దాం. సో ఇక్కడ వచ్చినప్పటికి 1 మార్క్ ఖచ్చితంగా వచ్చే ఏరియా ఇది. స్పోర్ట్స్ రిలేటెడ్గా క్రీడలకు సంబంధించి న్యూస్లో ఉంది కాబట్టి అడుగుతాడు. ఉజ్వల అనే పేరుతోటి ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ ఉజ్వల ఒక బర్డ్ అనమాట. దీన్ని దేనిగా ఇంట్రడ్యూస్ చేశారంటే మస్కట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఉజ్వల అనేది మస్కట్ అనమాట. ప్రతి గేమ్కి ఇలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు మస్కట్లో ఉపయోగిస్తారు, మస్కట్ అంటారు. అక్కడ స్పెషల్గా ఉన్న ఒక బర్డ్నో ఒక ఏరియానో ఒక స్పెషల్ దాన్ని మస్కట్ కింద తీసుకుంటారు. సో మస్కట్ ఏంటి? ఉజ్వల అనమాట. ఖేలో ఇండియా పారా గేమ్స్, ఉజ్వల మస్కట్. నెక్స్ట్ అధికారిక గీతం ఏంటి అని అంటే సాంగ్ ఉంటుంది కదా, అఫీషియల్ సాంగ్ ఉంటుంది కదా, అదేంటి అని అంటే ఖేలేగా ఖేలేగా మేరా ఇండియా, ఖేలేగా ఖేలేగా మేరా ఇండియా, జీతేగా జీతేగా మేరా ఇండియా. ఖేలేగా ఖేలేగా మేరా ఇండియా, జీతేగా జీతేగా మేరా ఇండియా. సో ఈ స్లోగన్ ఏ స్పోర్ట్స్కి సంబంధించిందని క్వశ్చన్ అడుగుతాడు, అది గుర్తుంచుకోవాలి. తర్వాత నా భారతదేశం ఆడుతుంది, నా భారతదేశం గెలుస్తుంది అనేది దీని మీనింగ్ అనమాట. ఖేలేగా ఖేలేగా మేరా ఇండియా, జీతేగా జీతేగా మేరా ఇండియా. తర్వాత లోగో ఉంటుంది కదా, లోగోస్ తెలుసు కదా, ఇదిగోండి ఇక్కడ లోగో ఉంది చూడండి, ఇది లోగో. ఈ లోగో కనుక అబ్జర్వ్ చేస్తే నారింజ, ఆకుపచ్చ, నీలం రంగులలో ఒక డైనమిక్ అథ్లెట్ కనిపిస్తున్నాడు కదా, అంటే పరిగెడుతున్నట్టుగా ఉంది చూడండి. పరుగు పందెంలో పాల్గొంటున్నప్పుడు పరిగెట్టే క్రీడాకారుడు ఉన్నట్టుగా ఉంది కదా. సో ఇది డైనమిక్ అథ్లెట్ అనమాట. ఏమంటాం? డైనమిక్ అథ్లెట్ అంటారు. డైనమిక్ అథ్లెట్ అంటే ఏంటి అంటే క్రియాశీలకంగా ఉన్నవాడు, కాన్స్టాంట్గా నిలబడి ఉండకుండా పరిగెట్టడానికి మూమెంట్ ఇచ్చిన వాళ్ళని డైనమిక్ అంటాం. డైనమిక్ అథ్లెట్ కనిపిస్తున్నారు కదా ఇక్కడ. ఇది తర్వాత నినాదం వచ్చినప్పటికీ హౌన్ సోంకి ఉడాన్ అనేది దాని నినాదం అనమాట. మోటో అంటారు, నినాదం అంటే మోటో అంటాం. లోగో ఇది లోగో, ఇది అఫీషియల్ సాంగ్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? పట్టిక కావాలి కదా. సో ఇవి గుర్తుంటాయి. తర్వాత ఇంకొక కావాల్సిన పాయింట్ ఏంటి? ఇది ఎన్నవ ఎడిషన్ అని తెలియాలి. ఇది 2nd ఎడిషన్ అనమాట, 2వ ఎడిషన్. ఇది 2వ ఎడిషన్ ఎప్పుడు జరిగింది? 2025 మార్చ్ 27కి అనమాట, 27 దాకా అనమాట. తర్వాత మొదటి ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 2023లో జరిగింది. ఫస్ట్ ఎడిషన్ 2023లో జరిగింది. 2nd ఎడిషన్ 2025లో అనమాట. ఎక్కడ? ఈ రెండు మనకి న్యూఢిల్లీలోనే జరిగాయి అనమాట. న్యూఢిల్లీలోనే జరిగాయి. రెండవ దానిలో అయితే న్యూఢిల్లీలోనే 3 వెన్యూలు ఉన్నాయి, 3 వెన్యూస్ అనమాట. మొదటి దానిలో ఫస్ట్ దానిలో ఒక వెన్యూనే, కానీ ఇక్కడ దీనిలో సెకండ్ టర్న్లో 3 వెన్యూలు అనమాట. 3 వెన్యూస్ 3 ప్లేసుల్లో జరిగిందనమాట. అది పాయింట్. తర్వాత మనకు కావాల్సిన పాయింట్ ఏంటి? మనకు కావాల్సింది ఏంటి? పట్టిక కావాలి కదా. ఏ రాష్ట్రం ఎన్ని మెడల్స్ వచ్చిందో తెలియాలి కదా. మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఎన్ని వచ్చాయో తెలియాలి కదా. ఒకసారి చూద్దాం. ఫస్ట్ పొజిషన్లో హర్యానా ఉంది, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్. బంగారు పథకాలు 34, వెండి పథకాలు, వెండి అంటాం లేదా రజితం అంటాం కదా, రజితము, కాంస్యము, ఇదే కదా. సో 39, 31 వచ్చినప్పటికీ కాంస్య పథకాలు. మొత్తం 104 మెడల్స్ తోటి పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఎవరంటే హర్యానా. రెండవ స్థానంలో తమిళనాడు. మొత్తం ఏంటంటే 74. మొత్తం
పథకాలు. ఉత్తరప్రదేశ్ వచ్చేటప్పటికి 3వ స్థానం 64 పథకాలు. అక్కడ చూడండి 3ంటికి 3 కూడా కాదు, నెక్స్ట్ కూడా చూడండి. రాజస్థాన్కి వచ్చేటప్పటికి రాజస్థాన్ కూడా 64 పథకాలే, కానీ ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్కి బంగారు పథకాలు 23 వచ్చాయి కాబట్టి ఇది 3rd పొజిషన్లో, ఇది 4th పొజిషన్లో ఉన్నాయి. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. ఇక్కడ చూడండి ఈజీగా గుర్తుంటాయి. వీటన్నింటికి 1ల స్థానంలో 4 ఉంది చూడండి. 104, 74, 64, 64. ఏ రాష్ట్రాలు? హర్యానా, తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. 5వ రాష్ట్రం వచ్చినప్పటికి మహారాష్ట్ర వచ్చినప్పటికి 43. ఆ 4 1ల స్థానం నుంచి 10ల స్థానానికి వచ్చేసింది అనమాట. 43. సో ఇక్కడ గోల్డ్ ఎన్ని? 18 గోల్డ్. ఇట్లా మనం డౌన్ ద లైన్ చూస్తే ఈ 5 మాత్రం గుర్తుంచుకోండి, మొదటి 5 స్థానాలు గుర్తుంచుకోండి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. 10వ స్థానంలో 4 బంగారు పథకాలు, 8 రజిత పథకాలు, 3 కాంస్య పథకాలతోటి మొత్తం 15 పథకాలని కైవసం చేసుకుంది. 15 పథకాలు ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది 4 బంగారు పథకాలు, 8 రజిత పథకాలు, 3 కాంస్య పథకాలు. దట్స్ వన్. మొత్తం ఎన్ని? 15. హయ్యెస్ట్ ఎవరు? 104 పథకాలతోటి హయ్యెస్ట్ ఎవరు ఉన్నది? హర్యానాకి గోల్డ్ ఎన్ని? 34. రజితం ఎన్ని? 39. కాంస్యం ఎన్ని? 31. సెకండ్ పొజిషన్ ఎవరు? సెకండ్ పొజిషన్లో తమిళనాడు ఉంది. 28 బంగారు, 19 వెండి, 27 కంచు, అదే కాంస్యం, మొత్తం 74. 3వ పొజిషన్లో ఉత్తరప్రదేశ్, 4వ పొజిషన్లో రాజస్థాన్, 5వ పొజిషన్లో మహారాష్ట్ర. 64, 64, 43 వరుసగా అనమాట. ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. మొత్తం పథకాలు 15. దానిలో 4 గోల్డ్, 8 సిల్వర్, తర్వాత పోతే 3 బ్రాంజ్. దట్ ఇస్ వన్. ఇవి అనమాట మన పథకాల పట్టిక. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇండియా ఇంక్డ్ పుస్తకం పేరు అనమాట. అది ఇండియా ఇంక్డ్ అనే పుస్తకాన్ని మనకి రాసింది ఎవరు అంటే పూనమ్ అగర్వాల్. ఈవిడ అంటే దీనిలో ఈ బుక్లో ఏమేమి అంటే ఏ టాపిక్స్ గురించి హైలైట్ చేశారు అని అంటే, మన మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కదా, ఈవిడ అతిషి అంటాం కదా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి. ఈవిడ పాలన ఎలా ఉంది. తర్వాత రవీష్ కుమార్ అని ఒక ఉన్నారు, జర్నలిస్ట్ అనమాట. రవీష్ కుమార్ జర్నలిస్ట్. తర్వాత యూట్యూబర్ కూడా, ఎన్డీటీవీకి సంబంధించిన వ్యక్తి ఈ రవీష్ కుమార్ గురించి. తర్వాత రాజ్దీప్ సర్దేశాయ్. ఈ రాజ్దీప్ సర్దేశాయ్ చాలామందికి తెలుసు. రాజ్దీప్ సర్దేశాయ్ మనకి ఇండియా టుడే కాలమిస్ట్, జర్నలిస్ట్ కూడా, ఫేమస్ పర్సన్ అనమాట. వీళ్ళ ముగ్గురి గురించి వీళ్ళు రాసిన కొన్ని స్టోరీస్ గురించి దీనిలో ఈ బుక్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అంటే వీళ్ళు జనరల్గా ముగ్గురు ఏంటి అని అంటే బీజేపీ పార్టీకి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు అనమాట వీళ్ళు. అంటే ఎట్లాగూ ఈవిడ అతిశి అంటే ఈవిడ కంప్లీట్గా డిఫరెంట్ కదా, ఆమ్ ఆద్మీ పార్టీ కదా, ఆమ్ ఆద్మీ పార్టీ ఈవిడ. రాజ్దీప్ సర్దేశాయ్ అతను కాంగ్రెస్ సపోర్టర్గా, జర్నలిస్ట్ సపోర్టర్గా ఉండే పర్సన్. రవీష్ కుమార్ కూడా అంతే. వీళ్ళు ఏమేమి రైటింగ్స్ అంటే ఏమేమి రాశారు, ఇంక్డ్ కదా, సో వీళ్ళు రాసినవి ఏమేమి వీళ్ళ సంపుటాల్లో వచ్చాయో వాటినన్నింటినీ ఒక సంకలనంగా చేసి, అంటే వాటన్నిటిని ఒక చోట గ్యాదర్ చేసి పూనమ్ అగర్వాల్ ఒక బుక్గా రిలీజ్ చేశారు. ఆ బుక్ పేరే మనకేంటి అంటే ఇండియా ఇంక్డ్, ఎలక్షన్స్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు ఇచ్చిన ఆర్టికల్స్ని సంకలనం చేయడం జరిగిందనమాట. అది పాయింట్. చలో వెళ్దాం. బుక్ పేరు గుర్తుంటుంది కదా, ఇండియా ఇంక్డ్ అనే బుక్. నెక్స్ట్ వన్కి వద్దాం. సర్హుల్ ఫెస్టివల్. సర్హుల్ పండగ అనేది మనం ఇక్కడ జనరల్గా జార్ఖండ్, చోటా నాగ్పూర్ ఇలాంటి ఈ చోట్ల జార్ఖండ్ రాష్ట్రంలో మనకి బాగా ఆదివాసులు ఉంటారు కదా, వాళ్ళు ఈ ఆదివాసీలు జరుపుకునే ఒక ప్రత్యేకమైన పండగ అనమాట. ఆదివాసులు జరుపుకునే ఒక ప్రత్యేకమైన పండగ. దీనికి ఏంటి అని అంటే వీళ్ళు ఈరోజు ఈ పర్టికులర్ సర్హుల్ పండగ రోజున ఏం చేస్తారు అని అంటే, వాళ్ళకి అక్కడ అంటే జనరల్గా ఈ సర్హుల్ పండగ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉగాదికి ముందు, వాళ్ళకి ఉగాదికి ముందు అంటే ఆల్మోస్ట్ ఉగాది ముందు వచ్చే ఒక పండగ అనమాట.
అంటే జనరల్గా ఇవి హార్వెస్టింగ్ పండగలు కాబట్టి, అంటే పంట చేతికి వచ్చినప్పుడు, పంట చేతికి రావడం కాదు, పంట చేతికి వచ్చేది సంక్రాంతి కదా. ఇక్కడ ఏంటి అని అంటే కొత్తదనంతో నిండుతూ ఉంటుంది ప్రకృతి అంతా. అంటే లైక్ మనకి సేమ్ మనకి ఇక్కడ కూడా అంతే చూడండి, వేప పువ్వులు, తర్వాత పోతే దాన్ని మామిడి పిందులు ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇలాగా ఆ టైం అనమాట అక్కడ కూడా వాళ్ళకి సేమ్. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ ఆదివాసులు సాల్ చెట్టు అని ఒకటి ఉంటుంది, సాల్ అంటారు. ఈ సాల్ చెట్టుని, అంటే సాల్ చెట్టు చాలా ప్రముఖమైన చెట్టు అనమాట. కొన్ని మెడికల్ వాల్యూస్ కూడా ఉన్న చెట్టు ఇదిగా చెప్తాం దీన్ని షోరియా రోబస్టా అంటారు. దీని శాస్త్రీయ నామం షోరియా రోబస్టా. దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు పూజిస్తారనమాట. జనరల్గా సాల్ చెట్టుని పూజిస్తారు. వీళ్ళకి జీవనాధారం ఇదే. దీని బెరడుని దాన్ని మెడిసిన్స్లో వాటిలో వాడతారు, వాళ్ళ జీవనాధారం. తర్వాత వాళ్ళకి జీవితం కూడా ఇదే అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట. సాల్ చెట్టుని పూజిస్తారు వీళ్ళు. అలా సాల్ చెట్టుని పూజించే ఒక ప్రత్యేకమైన పండగ అనమాట మనకి జార్ఖండ్ ఆదివాసులకు. తర్వాత ఇక్కడ వీళ్ళల్లో కూడా, ఈ ఆదివాసుల్లో కూడా, ట్రైబ్స్లో కూడా ముండా జాతి, సంతాల్ మరియు బరాంతో, ముండా, సంతాలి ఈ ఆదివాసులు వీళ్ళని, ఈ సాల్ చెట్టుని చాలా ప్రాణప్రదంగా చూసుకుంటారనమాట. ఆ చెట్లని చాలా గాడ్లీనెస్గా, అంటే దేవుడికి సంబంధించిన దీనిగా పూజిస్తారనమాట. దాన్ని స్పెషల్గా పూజిస్తారు. అది పార్ట్. తర్వాత ఈ సాల్ చెట్టు ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్ర వృక్షం అనమాట. అదే ఛత్తీస్గఢ్ యొక్క రాష్ట్ర వృక్షంగా కూడా దీన్ని ట్రీట్ చేస్తారు, సాల్ చెట్టుని. దట్ ఈస్ అ పాయింట్. ఇవి మనకి మన సర్హుల్ పండగకి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ టైగర్ ట్రింఫ్ అంటారు. ట్రింఫ్ అనొచ్చు లేదా ట్రియంఫ్. అంటే ప్రొనౌన్సియేషన్ ప్రకారం అయితే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం ట్రియంఫ్ అని వస్తుంది. సో టైగర్ ట్రింఫ్ అన్న కూడా కరెక్టే. ఇది ఏంటి అని అంటే మనకి ఎక్సర్సైజ్ ఇది. ఈ ఎక్సర్సైజ్ని, ఈ టైగర్ ట్రింఫ్ అనే ఎక్సర్సైజ్ని నావికాదళ వ్యాయామం కింద చెప్పాలి. నావికాదళ వ్యాయామం. దీన్ని మనకి ఇప్పుడు ఎక్కడ అంటే ఏప్రిల్ 1న ఇది స్టార్ట్ అయింది మనకి విశాఖపట్నం ఏప్రిల్ 1, 4, 2025 అనమాట. దీన్ని ఇండో పసిఫిక్ భద్రతపై దృష్టి సారించే ఒక ప్రత్యేకమైన వ్యాయామంగా చెప్తారు. ఇండో పసిఫిక్ అంటే హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన, అంటే భద్రతకు సంబంధించిన వ్యాయామాలలో ఇదొక ప్రముఖమైనదని చెప్తారు. ఇండో పసిఫిక్ భద్రత పైన ఉన్న వ్యాయామాల్లో చాలా ప్రముఖమైనదిగా చెప్తారు. భారతదేశానికి అమెరికాకి మధ్య జరిగే ఒక వ్యాయామం అనమాట. ఇండియా అండ్ అమెరికాకి మధ్య జరిగే ఒక వ్యాయామం. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు ఏ దేశాల మధ్య జరుగుతుందని అడుగుతాడు. టైగర్ ట్రింఫ్ అనేది అమెరికాకి తర్వాత ఇండియాకి మధ్య జరిగేది. దేనిపై భద్రతని ముఖ్యంగా దీనిలో ఈ వ్యాయామంలో చర్చిస్తారు అని అంటే ఇండో పసిఫిక్, ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ అనమాట. తర్వాత దీనిలో ఇక్కడ 2 దేశాలు కదా, భారతదేశం నుంచి భారత్ నుంచి ఈ విన్యాసాలకి ఐఎన్ఎస్ జలశ్వ అనే నౌకని మనం ప్రవేశపెడుతున్నాం. అలాగే అమెరికా నుంచి ఐఎన్ఎస్ కామ్స్టాక్ అని వాళ్ళ దగ్గర నుంచి నౌక, ఈ 2 విన్యాసాల్లో పాల్గొంటున్నాయి అనమాట. భారత్కి సంబంధించిన ఐఎన్ఎస్ జలశ్వ అండ్ అమెరికాకు చెందిన ఐఎన్ఎస్ కామ్స్టాక్, ఈ 2 ఈ పర్టికులర్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఇవి 2 వారాలు జరుగుతున్నాయి అనమాట. 2 వీక్స్ జరుగుతున్నాయి. 2 వారాలు జరుగుతున్న ఒక విన్యాసం వ్యాయామం ఇది. దీనిలో 1 నుంచి 7వ తారీఖు వరకు, ఏప్రిల్ 1 నుంచి 7వ తారీఖు వరకు హార్బర్ ఫేజ్ జరుగుతుంది. తర్వాత 8 నుంచి 13 దాకా సీ ఫేజ్ జరుగుతుంది. హార్బర్ ఫేజ్, సీ ఫేజ్. హార్బర్ ఫేజ్ 1 నుంచి ఏప్రిల్ 1 నుంచి 7 దాకా. తర్వాత నెక్స్ట్ వన్కి వచ్చేటప్పటికి 8 నుంచి 13 దాకా సీ ఫేజ్ జరుగుతుంది అనమాట. అది కాంటెక్స్ట్. సో ఇక్కడ మనకి దీనికి ఈ టైగర్ ట్రింఫ్కి భారతదేశానికి సంబంధించిన ఈస్టర్న్ నావల్ కమాండ్ మనకి సమీర్ సక్సేనా, తర్వాత అమెరికా కామ్స్టాక్ కమాండర్ బైరాన్ స్టాక్స్, వీళ్ళిద్దరూ అటెండ్ అవుతున్నారనమాట. బైరాన్ స్టాక్స్ యుఎస్ నుంచి, ఇండియా నుంచి మన ఈస్టర్న్ నావల్ కమాండర్ ఉంది కదా, ఈస్టర్న్ నావల్ కమాండర్ సమీర్ సక్సేనా, వీళ్ళిద్దరూ దీనికి అటెండ్ అవుతున్నారనమాట. దట్ ఈస్ అ పాయింట్.
నెక్స్ట్ మనకి వెళ్దాం. ఈ వ్యాయామం ఇంపార్టెంట్ వ్యాయామం. తర్వాత నెక్స్ట్ చూస్తే వందన రిటైర్మెంట్ ప్రకటించారనమాట. ఈవిడ వందన కటారియా అంటారు. వందన కటారియా ఈవిడ ఉత్తరాఖండ్కి చెందిన హాకీ క్రీడాకారిణి అనమాట. ఉత్తరాఖండ్కి చెందిన హాకీ క్రీడాకారిణి. చాలా 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 ఫేమస్ పర్సన్ అనమాట. ఈవిడ ఏమంటారు అంటే భారతీయ మహిళా హాకీకి హార్ట్ బీట్ లాంటి ఆవిడ అని పిలుస్తారు. హార్ట్ బీట్ అనమాట, అంటే గుండె చప్పుడు అనమాట. మహిళా హాకీ టీం యొక్క గుండె చప్పుడుగా చెప్తారు ఈవిడ్ని. ఎవరిని? వందనా కటారియా. ఈవిడ రిటైర్మెంట్ అనౌన్స్ చేసింది. జనరల్గా అన్ని రిటైర్మెంట్స్ అడగరు, చాలామంది రిటైర్ అయిపోతూ ఉంటారు, కానీ కొంతమంది స్పెషల్ పర్సన్స్ ఉంటారు, ఇలాంటి వాళ్ళని టచ్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళంటే ఆవిడ రిటైర్మెంట్ ఎప్పుడైంది అని అడిగాడు క్వశ్చన్. ఏ డేట్న అయింది అని అడిగాడు. నో, డేట్లు చదవడం మానేయండి. సో రిటైర్మెంట్ ఎప్పుడైంది అని అడగరు. అడిగేది ఏమని అడుగుతాడంటే వందనా కటారియా అనే ప్లేయర్ క్రింది వానిలో ఏ క్రీడకి చెందిన వ్యక్తి అని అడుగుతాడు. హాకీకి ఎందుకు అడుగుతున్నాడు? అది రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి, ఈవిడ వార్తల్లో ఉన్నారు కాబట్టి అడుగుతాడు. దట్స్ ఇట్. సో తర్వాత అంతర్జాతీయ ప్రదర్శన, దాదాపుగా 320 అంతర్జాతీయ ప్రదర్శనలు ఇచ్చారు. 158 గోల్స్ చేశారు. చాలా స్పెషల్గా 158 గోల్స్. అందులో ఈవిడ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇన్ని అంతర్జాతీయ ప్రదర్శనల్లో పాల్గొన్న ఏకైక మహిళా హాకీ క్రీడాకారిణి ఈవిడే. సో అలాగా స్పెషల్. తర్వాత అదే ఇందాక అనుకున్నాం కదా, హార్ట్ బీట్ ఆఫ్ ఉమెన్ హాకీ అని పిలుస్తారు ఇవ్వండి. గుండె చప్పుడు అనమాట, హాకీ టీం యొక్క గుండె చప్పుడు అని పిలుస్తారు ఇవ్వండి. తర్వాత ఏషియన్ గేమ్స్లో ఈవిడ ఏషియన్ గేమ్స్లో 2018, 2014, 2023, 2018లో రజత పథకాన్ని, 2014, 23 ఏషియన్ గేమ్స్లో కాంస్య పథకాన్ని గెలిచారు. 14, 23 అనమాట. తర్వాత విమెన్ ఏషియన్ ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని కూడా గెలిచారు ఈవిడ టీంలో ఉన్నప్పుడు అనమాట. 2018లో రజతము, 2014, 2023లో కాంస్య పథకం, తర్వాత ఉమెన్ ఏషియన్ ఛాంపియన్షిప్లో రజత పథకం అనమాట. ఇది ఏషియన్ గేమ్స్, ఇవి ఏషియన్ గేమ్స్, ఇవి విమెన్ ఏషియన్ ఛాంపియన్షిప్. రెండు వేరే వేరే క్రీడలు అనమాట. దట్స్ వన్. పేరేంటి? వందన కటారియా. ఏ స్టేట్? ఉత్తరాఖండ్. హార్ట్ బీట్ ఆఫ్ ఇండియన్ హాకీ అనమాట. ఓకే, దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పాట్నా, అర్రా అండ్ ససారం. ఇది కారిడార్ అనమాట. దీన్ని కన్స్ట్రక్షన్ ఫినిష్ అయింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి, రోడ్ కారిడార్ అనమాట. ఈ కారిడార్ పాట్నా, అర్రా, ససారం కారిడార్. ససారం మనకి చాలామంది ఫేమస్ పర్సన్స్ కాన్స్టిట్యుయెన్సీ, అది రాజకీయ పరంగా అనమాట. సో ఎనీవేస్, పాట్నా, అర్రా, ససారం ఈ కారిడార్తో పాటు కోసి మేచి ఉంది కదా, కోసి మేచి. ఇది వచ్చేటప్పటికి కోసి మేచి ఏంటి అంటే ఇంట్రాస్టేట్ లింక్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇంట్రాస్టేట్ లింక్డ్ ప్రాజెక్ట్ అంటే ఒక స్టేట్ నుంచి, ఇంట్రాస్టేట్ అంటాడు, ఇంటర్స్టేట్ అంటారు. ఇంటర్స్టేట్ అంటే బయట, ఇంట్రాస్టేట్ అంటే లోపల అనమాట. ఒక స్టేట్లోనే లోపల ఉన్న నేషనల్ హైవేస్ని కలుపుతూ కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. స్టేట్ లింక్ ప్రాజెక్ట్ అనమాట. ఈ రెండు మనకి బీహార్కి చెందినవే. పాట్నా, అర్రా, ససారం, కోసి మేచి. ఈ కోసి మేచి అనేవి ఏంటంటే నదులు అనమాట. ఇవి కోసి అనేది నది, మేచి అనేది కూడా నది. కోసి మేచి అనేవి నదులు. ఈ నదుల అనుసంధానంతో అనమాట, నదులని అనుసంధానం చేసి దీని ద్వారా ఏంటి అంటే ఇంట్రాస్టేట్ లింక్డ్ ప్రాజెక్ట్ ద్వారా వ్యవసాయానికి కావాల్సిన నీటిపారుదల సౌకర్యాలు కలిగించడం. అంటే దీన్ని చేయడానికి ఏమవ్వాలి అని అంటే, ఇలా నీటిపారుదల సౌకర్యాలు కలిగించాలి అంటే ఫస్ట్ ఇవి ఏమవ్వాలి అని అంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ప్రోగ్రామ్ ఒకటి ఉంది మనకి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ నదులను అనుసంధానం చేసి వ్యవసాయానికి కావాల్సిన నీటిపారుదల సౌకర్యాలను కలిగిస్తుంది అనమాట. అందుకని ఈ కోసి మేచి స్టేట్ లింక్డ్ ప్రాజెక్ట్ని, ఈ రెండింటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందనమాట. పాట్నా, అర్రా, ససారం కారిడార్. తర్వాత నెక్స్ట్ అండి కోసి మేచి నదుల అనుసంధానం అనమాట. ఈ రెండు ప్రాజెక్టులు బీహార్కి చెందిన ప్రాజెక్టులు. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సినవే, జాతీయ అంశం కదా. ఈ ప్రాజెక్టులకి ఏంటి అని అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనేది పాయింట్. ఇవి ఎక్కడవి అని అడుగుతాడు, బీహార్ రాష్ట్రంలోవి. ఈ కోసి మేచి కనుక వస్తే మనం జాగ్రఫికల్గా చెప్పుకోవాలి అని అంటే కోసికి వచ్చేటప్పటికి సన్ కోసి అని, అరుణ్ కోసి అని,
తర్వాత పోతే తమూర్ కోసి అని, సన్ కోసి, అరుణ్ కోసి, తమూర్ కోసి అని ఉపనదులు అనమాట. అవి కోసి ఉపనదులు అనమాట. ఇవి మేచి అనేది వచ్చినప్పటికీ కోసి ఉపనదులు 3 చెప్పుకున్నాం కదా, అరుణ్ కోసి, తమూర్ కోసి, తర్వాత పోతే సన్ కోసి. అలాగే మేచి అనేది వచ్చినప్పటికి ఏంటి అంటే, మేచి అనేది మహానంద అనే నదికి ఉపనది. ఇది మేచి, మహానంద అనే నది ఉపనది మేచి. ఈ కోసికి ఉపనదులు ఉన్నాయి, సన్ కోసి, అరుణ్ కోసి, తమూర్ కోసి అని. అగ్రీడ్, గుర్తుంచుకోండి, ఇలాంటివి అడుగుతాడు, వార్తల్లో ఉన్నాయి కదా, అనుసంధానం కదా, ఇంట్రా స్టేట్ లింక్డ్ ప్రాజెక్ట్ కాబట్టి దానికి రిలేటెడ్గా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు ఈ కోసి మేచి ప్రాజెక్ట్ని ఏదైతే ఉందో దీన్ని ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏఐబిపి అంటారు. సో ఏఐబిపి అనేది ఈ ప్రోగ్రామ్ అనమాట, స్కీమ్ అనమాట. అది దీని కిందకి, ఈ ప్రోగ్రామ్ కిందకి దీన్ని తీసుకొచ్చేసారు. కోసి మేచికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏఐబిపి ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం కావలసిన వనరులను సమకూరుస్తోందనమాట. దట్ ఈస్ అ పాయింట్. ఈ పిఎంకేఎస్వై అనేది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేది 2015-16లో ప్రవేశపెట్టారు మనకి. ఈ ఏఐబిపి అనేది ఎప్పటి నుంచో ఉందనమాట. అంటే లైక్ దీనికి ఏంటి అంటే ఇంటర్స్టేట్ ప్రోగ్రామ్ కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకి ఎప్పుడో 1996-97 నుంచే ఉందన్నమాట ఈ ప్రోగ్రామ్. దీన్ని ఆల్రెడీ ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో కలిపేశారు. కాబట్టి మనకి పిఎంకేసీవై అని అంటే దాని లోపల అది ఉన్నట్లే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు కోసి మేచికి పిఎంకేఎస్వై పర్మిషన్ దొరికింది అనేది కాన్సెప్ట్ తెలియాలి మనకి. ఇవంతా ఎక్కడ గురించి మాట్లాడుతున్నాం మనం? బీహార్ రాష్ట్రం గురించి. బీహార్కి చెందిన ప్రోగ్రామ్ అనమాట ఇవి రెండు. ఒకటి కారిడార్, పాట్నా అర్రా ససారం కారిడార్. తర్వాత రెండోది వచ్చేటప్పటికి కోసి మేచి ప్రాజెక్ట్, కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్. ఈ రెండింటినీ అప్రూవల్ ఇచ్చారు. సో దానికి ఎవరు? బీహార్లోకి చెందినవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దట్ ఈస్ అ పాయింట్. వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఎస్, ఆటిజం అవగాహన దినోత్సవం. ఆటిజం అంటారు, ఆటిజం. ఈ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని మనకి 2 ఏప్రిల్న జరుపుకుంటాం. అవగాహన దినోత్సవాన్ని ఏప్రిల్ కదా, ఏప్రిల్న జరుపుకుంటాం అనమాట. అందుకని మనం 2nd కరెంట్ అఫైర్స్ కదా, 2 ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ కాబట్టి దానిలో భాగంగా చెప్పుకుంటున్నాం. ఈ ఆటిజం ఏంటి అని అంటే న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట. ఇది న్యూరలాజికల్ డిజార్డర్. జనరల్గా ఇది చిన్నపిల్లల్లో గమనిస్తూ ఉంటాం అనమాట. అంటే చిన్నపిల్లలు ఏ వయసులో అయినా రావచ్చు, అంటే ఒక 7-8 సంవత్సరాల లోపు రావచ్చు. కానీ 2 సంవత్సరాల లోపు కనుక అయితే దీన్ని కనుక గుర్తిస్తే నయం చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అని అంటే దీని ప్రాబ్లం ఏంటి అని అంటే పిల్లలు అదొక డిసీజ్ లాగా అది వాళ్ళకు ఉన్నట్టు కూడా మనకు అర్థం అవ్వదన్నమాట. అలాంటి డిఫరెంట్ డిసీజ్ అది ఆటిజం అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే మిగిలిన వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళ ప్రపంచం వేరుగా ఉంటారనమాట. వాళ్ళ ప్రపంచం వేరుగా, వాళ్ళ పనులు వేరుగా, కంప్లీట్గా మాట విననట్టుగా వాళ్ళ పనులు వాళ్ళ ధోరణిలో ఉంటారనమాట. సో ఎనీవేస్ ఇది వచ్చేటప్పటికి ఏంటి అని అంటే నాడీ వ్యవస్థకు చెందిన రుగ్మతగా చెప్తారు. న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట, నాడీ వ్యవస్థకు చెందిన రుగ్మత. దాదాపుగా మనకి ప్రతి 68 మందిలో ఒకరికి దీన్ని మనం గుర్తించడం జరుగుతోంది భారతదేశంలో. ప్రతి 68 మందిలో ఒకరికి గుర్తిస్తున్న దీన్ని ఆటిజంని. దీనిలో ఏంటంటే వాళ్ళకి ఆ వయసుకు తగ్గ ఎదుగుదల ఉండదన్నమాట. పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల ఉండదు. దాని ద్వారా ఏంటి అని అంటే వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. భిన్నంగా ఉంటుంది, మిగిలిన పిల్లలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది, మెచ్యూర్డ్గా ఉండదన్నమాట. సో ఎనీవేస్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఎర్లీ స్టేజెస్లో ఇదిగోండి హైపర్ యాక్టివ్గా ఉండడం, అంటే మరీ తారాస్థాయిలో అన్ని వస్తువులు ఇసిరేయడం, లేకపోతే బద్దలు కొట్టేయడం, ఇలాంటివన్నీ చిన్న పిల్లలు చేస్తారు కానీ తీవ్ర స్థాయిలో అనమాట. అంతేకాకుండా ప్రిఫర్ టు ప్లే ఎలోన్, ఒక్కళ్ళు ఆడుకోవడానికి, ఒక్కళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వేరే వాళ్ళని ఎవరిని వాళ్ళ వస్తువులు తాకడానికి కానీ వేటికి ఒప్పుకోరు అనమాట. అలాగా తర్వాత స్పిన్ ఆబ్జెక్ట్స్, ఉన్న వస్తువుల్ని వాటిని ఇష్టమైనట్టు తిప్పేయడం, పారేయడం, ఇలా చేసేస్తుంటారనమాట. సో డిలేడ్ స్పీచ్ డెవలప్మెంట్, అంటే మాట్లాడడము అది కూడా బాగా లేట్ అవ్వడం, మాటలు రావడం అవి చాలా లేట్ అవ్వడం అనమాట. జనరల్గా 1 ఇయర్ దాటగానే కొంచెం చిన్న మాటలు వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు ఏమవుతుందంటే 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా కూడా ఎలాంటి మాటలు రాకపోవడం, అలాంటి కండిషన్ అనమాట. సో దీన్ని ఆటిజం కింద ట్రీట్ చేస్తారు. తర్వాత నిద్ర ప్రాబ్లం కూడా ఉంటుంది, నిద్ర మధ్యలో లేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తాం ఈ ఆటిజంలో అనమాట.
దీనికి ఎలాంటి టీకాలు కానీ మందులు కానీ లేవు, అదొక పెద్ద ప్రాబ్లం. వయసు తీరా అంటే వయసులో వచ్చే మార్పుల వల్ల చేంజెస్ రావాలే కానీ వాళ్ళలో అంటే మెడిసిన్ కానీ టీకాలు కానీ ఏవీ లేవన్నమాట. అందుకని దీన్ని ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కన్సిడర్ చేస్తారు, స్పెషల్గా కన్సిడర్ చేస్తారు. అందుకనే దీనికి అవగాహన కలిగించడానికి మనం ఏప్రిల్ 2ని ఆటిజం అవగాహన దినోత్సవంగా జరుపుకుంటామన్నమాట. అంటే దాన్ని అలాంటి పిల్లల్ని ప్రత్యేకంగా చూడాలి, వాళ్ళని సమాజానికి దూరం చేయడం కానీ ఇబ్బంది కలిగించే కండిషన్స్ని మనం బిహేవ్ చేయకూడదనే అవగాహన కలిగించాలని ఈ డేని అబ్జర్వ్ చేస్తారనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో 2025కి వచ్చేటప్పటికి దీని థీమ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్ కావాలి కదా. థీమ్ వచ్చేటప్పటికి అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ద UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDGs. అంటే ఇవేంటి అని అంటే ఈ ఆటిజం కేసులు ఇవి కంట్రోల్ చేయలేదనుకోండి, మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మన ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంట్ కేసుల్లో దాదాపుగా 8,092 కేసులు ఆటిజంకి సంబంధించిన కేసెస్ నడుస్తున్నాయి అన్నమాట. 8,092 కేసులు ఆటిజం కేసులు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. కాబట్టి వీటిని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 2030 మనకి లక్ష్యం కదా, అప్పటికి మనం వాటిని అచీవ్ చేయలేకపోతాం అనమాట. అందుకని వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. దట్ ఈస్ అ పాయింట్. సో ఇంపార్టెంట్ వన్, ఆటిజం అవగాహన దినోత్సవం. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం, మరికొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.